తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్, డిపో మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎస్ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్, డిపో మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఖాళీ వివరాలతో కూడినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు 3038 ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్ల కింద చేయనున్నారు. దీంట్లో కండక్టర్లు, డ్రైవర్లు, టెక్నీషియన్స్, ఇట్లా చాలా రకాల పోస్టులు కూడా దీంట్లో ఉండబోతున్నాయి. మొత్తానికి ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో భర్తీ చేయడం అనేది మొదటిసారిగా కూడా ఇప్పటికే ఆర్టీసీ సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా కాసేపు క్రితమే ఆయన ట్విట్టర్ లో కూడా వెల్లడించారు. దీనికి సంబంధించి ఎందుకంటే ఆర్టీసీలో ఈ మధ్య కాలంలో మనం చూసిన మహాలక్ష్మి పథకం కింద పెద్ద ఎత్తున మహిళలకు ఉచితంగా ప్రయాణం అనేది జరుగుతుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఆర్టీసీకి లాభం కూడా వస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. దాదాపు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు కూడా ఇప్పటికే మంత్రి వెల్లడించారు. ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం నుంచి అని కూడా ఆయన సందర్భంగా చెప్పారు. కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఆర్టీసీలో మహిళలకు ఈ రకంగా తోడ్పాటు అందించడం ద్వారా చాలా మంది ఎంతో మేలు జరుగుతోందని కూడా చెప్పారు. కనుక ఈ 3038 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో, నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కనుక ఏ పోస్టులకు ఎంతమంది ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి ఎప్పుడు భర్తీ చేసుకోవాలన్న దాని మీద కూడా కొంత వివరాలు ఇచ్చారు. దీనికి డ్రైవర్ పోస్టులు దాదాపు 2000 దాకా నింపబోతున్నారు. శ్రామిక్ సంబంధించి 743 పోస్టులు, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, ట్రాఫిక్ సంబంధించి 84 పోస్టులు, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు మెకానిక్ విభాగానికి సంబంధించి 114 పోస్టులు, అదేవిధంగా డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 18, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ డిపార్ట్మెంట్ కింద 11 పోస్టులు, అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్స్ పోస్టులు 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ కేటగిరీ కింద 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కింద 7 పోస్టులు నింపబోతున్నట్టు కూడా నోటిఫికేషన్ ద్వారా చెప్పారు. అదేవిధంగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నామని కూడా ఇప్పటికే మంత్రి చెప్పారు. ఇప్పటివరకు ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఆర్టీసీలు నింపే ఈ పోస్టులతో సహా ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల కింద మనం చూసాం. టీజీపీఎస్సీ కింద ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా టీచర్లు కానీ, లెక్చరర్ పోస్టులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు అన్ని కలిపి 60,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడం అయింది, భర్తీ కూడా చేయడం అయిపోయిందని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. మరోసారి భారీ స్థాయిలో ఆర్టీసీ పోస్టులు కూడా నింపబోతున్నట్టు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అవన్నీ కూడా నింపబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దానికి ఏదైనా కూడా కొంత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అప్లై చేసుకోవడానికి వీలుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఖచ్చితంగా ఇది నిరుద్యోగులకు కొంత రిలీఫ్ అనే చెప్పాలి. అయితే నరేందర్, మరోవైపు ఈ నెలాఖరులో ఆర్టీసీ సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ టైంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎలా చూడాలి? వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉన్నాయి, అదే సమయంలో ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కుతున్నారు. ఇది బ్యాలెన్స్ చేయడం కొంత ఆర్టీసీకి కత్తి మీద తాముగా మారింది. లేదా ఉచిత ప్రయాణం అయ్యేసరికి ప్రైవేటు వాహనాలకు ఎక్కే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఆటోలు కావచ్చు, కార్లలో వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది అయినారు. ఆర్టీసీలో మహిళలు భారీ స్థాయిలో అది వాళ్ళతో పాటు
జెంట్స్ కూడా పెద్ద స్థాయిలో ఎక్కడం వల్ల చాలా ఇబ్బంది అవుతోంది. బస్సులు కూడా వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. బస్సులు కొనుగోలు ఈ మధ్య కాలంలో కొంత పెరిగినప్పటికీ కూడా మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ కి సంబంధించి కూడా చాలా కాలంగా నింపట్లేదు. అదే సమయంలో ఉన్న వాళ్లకు సరిగ్గా చూసుకోవట్లేదు అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఏలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ ఇవన్నీ రావాలని వాళ్ళకు కొంతకాలంగా నిరసన కార్యక్రమాలు చేశారు, స్ట్రైకులు చేశారు. ఇప్పుడు సమ్మె నోటీసు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మా పెండింగ్ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో టీఏడిఏలు కావచ్చు, అదేవిధంగా అలవెన్సులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన డ్రెస్సులకు సంబంధించి కానీ, పని గంటలు తగ్గించడం విషయంలో కానీ, ఎందుకంటే పని గంటలు 12 నుంచి 14 గంటల దాకా వర్క్ చేస్తున్నాము. ఏ కార్పొరేషన్ లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు అని కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఆర్టీసీలో ఒక్కసారి ప్రయాణం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఈ 12-14 గంటలు పడుతోంది. మహిళల సమస్యలు కూడా ఆర్టీసీ కండక్టర్లకు ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా అది జనరల్ షిఫ్ట్ ఇవ్వాలి, రాత్రి వేళల్లో డ్యూటీలు చేయించొద్దని కూడా మహిళా కండక్టర్లు వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కనుక ఇలాంటి సమస్యల మీద వాళ్ళు ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అవి త్వరగానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అది కనుక పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున మేము సమ్మెలోకి దిగుతామని కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎండీ సజ్జనార్ కూడా వాళ్ళతో చర్చలు జరిపారు. పలు దఫాలుగా వాళ్ళ సమస్యల్ని త్వరలోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు ఈ ఖాళీల భర్తీలు సంబంధించి కూడా వెల్లడిన నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో బస్సులు ఇప్పటికే పెంచున్నారు కాబట్టి వాటికి సరిపోయినటువంటి స్టాఫ్ లేకపోవడం వల్ల ఈ పోస్టులను నింపబోతున్నారు. కనుక వాళ్ళ డిమాండ్ లో ఇది కూడా ఒక భాగమే. పోస్టులు పెంచట్లేదు, ఉన్న వాళ్ళకి అదనపు 10 గంటలు పడుతుందా అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఇది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 3000 పోస్టులు రావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కొంత పనిభారం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.